లక్ష్మీదేవి ఎందుకు ఇంటి నుండి వెళ్ళిపోయింది మరియు ఎలా తిరిగి వచ్చింది? ఒకప్పుడు ఆకాశంలోని వైకుంఠలో విష్ణుమూర్తి మరియు మహాలక్ష్మీదేవి నివసిస్తూ ఉన్నారు. వైకుంఠం ఎప్పుడూ వెలుగుతో, సువాసనలతో, సంగీతంతో నిండిపోతుండేది. అక్కడ ఎప్పుడూ దుఃఖం ఉండేది కాదు. ఒకరోజు దేవతల లోకంలో ఒక చిన్న వాదం జరిగింది. లక్ష్మీదేవి తన భక్తులలో ఎవరి ఇంట్లో ఎక్కువ కాలం ఉంటుందో అని ఇతర దేవతలు అడిగారు. ఆమె నవ్వుతూ, ఎక్కడ పవిత్రత, సత్యం, శ్రద్ధ ఉంటుందో అక్కడ నేను నిత్యం ఉంటాను అని చెప్పారు. ఆ సమయంలో భూమిలో ఒక పెద్ద రాజ్యం, అయోనపురం ఉండేది. ఆ రాజ్యంలో రాజు ధనాధిపతి అనే మహారాజు జీవించేవాడు. అతనికి ఎంతో సంపద, బంగారం, రాజభవనం ఉండేవి. కాని అతనిలో గర్వం, కపటం, అహంకారం పెరిగిపోయాయి. రాజు ధనాధిపతి యొక్క గర్వం. రాజు ప్రతిరోజు తన సంపదను చూసుకుంటూ ఇలా అనేవాడు, నా వంటి ధనవంతుడు ఈ భూమిపై ఎవరూ లేరు. లక్ష్మీదేవి నన్ను విడిచి ఎప్పటికీ వెళ్ళదు. ఈ మాటలు విన్న లక్ష్మీదేవి చిరునవ్వు చిందించింది. ఆమె అనుకుంది, ఇలాంటి అహంకారంలో నా స్థానం లేదు. నేను వినయంతో, సత్యంతో ఉండే చోటే నివసిస్తాను. అదే రాత్రి వైకుంఠం నుండి స్వల్పంగా వెలుగుతూ లక్ష్మీదేవి రాజమహల్ నుండి బయటకు వెళ్ళిపోయింది. దారిద్ర్య దేవత ప్రవేశం. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన వెంటనే అలక్ష్మి, దారిద్ర్య దేవత అక్కడికి ప్రవేశించింది. రాజభవనం ఒక్కసారిగా చీకటి మబ్బులా మారింది. ధనము కనుమరుగైపోయింది. గోదాములు ఖాళీ అయ్యాయి. పంటలు ఎండిపోయాయి. రాజ్యంలో వ్యాధులు వ్యాపించాయి. రాజు మొదట ఆశ్చర్యపోయాడు. తరువాత కోపంతో పూజారులను పిలిచాడు. ఏమైంది? లక్ష్మీదేవి నన్ను ఎందుకు విడిచింది? పూజారులు ధ్యానం చేసి చెప్పారు, మహారాజా, లక్ష్మీదేవి గర్వాన్ని సహించదు. మీరు వినయాన్ని, భక్తిని కోల్పోయారు. ఆమె మనసును తిరిగి పొందాలంటే సత్యం, దానం, శుభ్రత మరియు భక్తి చూపాలి. లక్ష్మీదేవిని తిరిగి ఆహ్వానించడం. రాజు తన తప్పును గ్రహించాడు. ఆయన రాజమహల్ను శుభ్రం చేయించాడు. ప్రతిరోజు దీపాలు వెలిగించాడు. పేదలకు అన్నదానం చేశాడు. మరియు విష్ణుమూర్తి పూజ ప్రారంభించాడు. 3 రోజులు ఉపవాసం చేసి చివరి రాత్రి ఇలా ప్రార్థించాడు, మాతా లక్ష్మీ, నాపై కరుణా చూపు. సంపదతో గర్వించటం నా పొరపాటు. నీవు లేక నా రాజ్యం శూన్యం. తిరిగి రా మాతా, నీ పాదస్పర్శతో నా ఇల్లు పవిత్రం కావాలి. లక్ష్మీదేవి తిరిగి రావడం. రాజు హృదయపూర్వకమైన ప్రార్థనతో కదిలిపోయి లక్ష్మీదేవి చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యింది. ఆమె మృదువుగా పలికింది, ధనాధిపతి, సంపదకు అర్థం వినయం లేకుండా లేదు. ధనం ఉన్నా, దానం లేకపోతే అది వ్యర్థం. సత్యం, శుభ్రత, ప్రేమ ఇవే నా ఆలయం. రాజు నమస్కరించి ఆ మాటలను జీవితాంతం పాటించాడు. తరువాత ఆ రాజ్యం తిరిగి వెలుగుతో నిండిపోయింది. లక్ష్మీదేవి సంతోషంగా అక్కడ నివసించింది. నీతి సందేశం. లక్ష్మీదేవి ఉన్న చోట శుభ్రత, సత్యం, దానం మరియు వినయం ఉండాలి. గర్వం, కోపం, అసూయ మరియు అశ్రద్ధ ఉంటే ఆమె ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవిని నిలుపుకోవాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి.